సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ VR4 ప్రోడక్ట్ వాడుతున్నారా లేదా మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు? ఏ సమస్య కోసం వాడుతున్నారు? సో మాది ఈస్ట్ గోదావరి నిడదవోలు సార్. ఓకే. ఆ, నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన వ్యక్తి వెంకటరమణ గారు సార్. అమలాపురం వెంకటరమణ గారు. అవును సార్, వెంకటరమణ గారు సార్. నేను సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో తర్వాత నేను ఈ ప్రోడక్ట్ గురించి అతను ఫాలో అప్ చేయడం జరిగింది సార్. సో ఈ ఓకే. ప్రోడక్ట్ గురించి నాకు అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, దేనికి పనిచేస్తుందని చెప్పేసి. సో ఓకే. బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ నేను నా ప్రోడక్ట్ తీసుకుని మా మదర్కి వాడడం జరిగింది సార్. ఓకే. సో మా మదర్కి లాస్ట్ ఇయర్ దసరాకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఓకే. హార్ట్ అటాక్ వస్తే రాజమండ్రి నిమ్స్ లో జాయిన్ చేసాము. ఒక 1 వీక్ ఐసీయూలో ఉన్నారు సార్. మ్హూ. సో మదర్ కి ఏమైందంటే హార్ట్ లెఫ్ట్ సైడ్ అనేది బ్లడ్ పంపింగ్ అనేది తగ్గింది సార్. 60% ఉండేది 30% వచ్చేసింది. ఓకే. ఆ పంపింగ్ అనేది తగ్గింది. దాని వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనబడ్డాయి సార్ మాకు. అంటే కొంచెం, మ్హూ. అంటే ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో కొంచెం తగ్గడం వల్ల హెడేక్ రావడం. సో మ్. గుండె కూడా ఏంటంటే దడ, పేకడం, కాళ్ళు మ్. లాగడం. సో ఆకలి లేకపోవడం, ఆకలి మందగించడం, పొట్టలో నొప్పి రావడం, ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనబడ్డాయి సార్ మాకు. సో ఏంటంటే అప్పుడు ఓకే. రెగ్యులర్ గా మేము హాస్పిటల్కి వెళ్ళడం, మెడిసిన్ తీసుకోవడం, దాని మీద కొంచెం రికవర్ అవుతున్నా, ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని పెరుగుతున్నాయి తగ్గినా గానీ. సో ఓకే. ఏంటంటే స్టేబుల్ కాలేకపోతున్నారు మనిషి. సో నేను ఓకే. లాస్ట్ February 24 ని వెంకటరమణ గారిని కలవడం జరిగింది సార్ నేను. సో ఓకే. ఆయన దగ్గర February 24 కలిసిన తర్వాత ఈ జూమ్ మీటింగ్లు ఏవైతే ఉన్నాయో నాకు ఇవి పంపించారు సార్, షేర్ చేశారు. అంటే మ్. ఒకసారి మీరు ప్రోడక్ట్ గురించి వినండి, తెలుసుకోండి అంటే నేను తెలుసుకున్న తర్వాత March 5 నేను ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. నేను మ్. February 24 కలిసిన తర్వాత March 5 ప్రోడక్ట్ తీసుకున్నా. ఈ మ్. రోజుకి నేను ప్రోడక్ట్ వాడి 15 డేస్ సార్. ఈ మ్. 15 డేస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా మదర్ కి ఏదైతే గుండె దడ, లాగడం, పేకడం అన్నారో అది తగ్గింది సార్. ఓ. కడుపులో నొప్పి అనేది కూడా తగ్గింది. మెడ నరాలు లాగుతున్నాయి అన్నారు సార్. ఇవి మెడ నరాలు మ్. లాగుతున్నాయని చెప్పేసి అంటే ఆ మెడ నరాలు కూడా లాగడం తగ్గింది. హెడేక్ మ్. లాంటివి తగ్గింది. కాళ్ళు లాగడం లాంటివి తగ్గినాయి. సో ఓకే. మా మదర్ కి స్కిన్ టోన్ కూడా చేంజ్ అయింది సార్. ఓ. 55 ఇయర్స్ ఏజ్. సో మ్హూ. ఏంటంటే ముఖం కూడా చాలా పేల్ గా ఉండేది, డల్ గా నీరసంగా తెలిసేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం యాక్టివ్ గా ఉన్నారు. ఓకే. అంతకు ముందు నా నీరసం లేదు, యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నారు సార్. అప్పుడు ఎలాంటి ఓకే. ప్రాబ్లమ్స్ ఏమి లేవు, అంతా బాగుంది, స్టేబుల్ గా ఉన్నారు. సో మ్. ఈ 15 డేస్ లో అయితే మాకు ఆ రిజల్ట్స్ చాలా బాగా కనబడ్డాయి సార్. అంటే విత్ ఇన్ ఫస్ట్ 3 డేస్ లోనే కనబడ్డాయి సార్ నాకు ఆ రిజల్ట్స్ అనేవి. త్రీ మ్. డేస్ లో వాడతారు, నాకు 3 డేస్ లోనే తెలిసినవి. అంటే మ్. రోజు పొద్దున్న ఒక టాబ్లెట్, నైట్ ఒక టాబ్లెట్, 2 టైమ్స్ తీసుకుంటున్నారు సార్. మ్. రోజుకి రెండే తీసుకున్నాను 15 డేస్ నుంచి. అంటే 3 డేస్ వాడిన తర్వాత బాడీ వెయిట్ ని బట్టి ఎవ్రీ 10 kgs ఒక సప్లిమెంట్ అన్నారు. మా మ్. మదర్ వెయిట్ వచ్చి 45 kgs సార్. సో మ్. ఏంటంటే 3కి పెంచాం. ఫస్ట్ 3 డేస్ పొద్దున ఒకటి సాయంత్రం తీసుకున్న తర్వాత 3 డేస్ తర్వాత 3కి పెంచామండి. మ్. కొంచెం బాడీ హీట్ అనేది అనిపించింది మా మదర్ కి. ఓకే. వాటర్ కూడా ఏంటంటే హార్ట్ పేషెంట్ తక్కువ తీసుకోవాలి కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటే ఇబ్బంది అని చెప్పేసి. సో మ్. హీట్ పెరిగింది సార్ అంటే అప్పుడు సార్ అన్నారు, వెంకటరమణ గారికి ఫోన్ చేస్తే ఆయన మార్నింగ్ ఒకటి, మ్. ఈవినింగ్ ఒకటి, ఇలా రెండే కంటిన్యూ చేయండి సార్ అన్నాను. రెండే కంటిన్యూ చేస్తున్నాం సార్ అలాగా. ఓకే. రిజల్ట్స్ అయితే బాగున్నాయి సార్. ఓకే సార్, మదర్ ఏజ్ ఎంత సార్? 65 ఇయర్స్ సార్. వారికి షుగరు బీపీ కూడా ఉన్నాయా సార్? షుగర్, బీపీ కూడా ఉన్నాయి సార్. ఆ షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చింది సార్. అంటే మేము మార్నింగ్ ఆ పరగడుపుని చూస్తుంటే 88 సార్. ఓకే. తిన్న ఫాస్టింగ్. తర్వాత ఫాస్టింగ్ తిన్న తర్వాత 165. ఓకే. సో అది కూడా మీకు రివర్సల్ అవ్వడాన్ని మీరు గమనించారు. అవును సార్, అంతకు ముందు 250 ఉండేది సార్. తిన్న తర్వాత 250, మార్నింగ్ పరగడుకుని చూసుకుంటే 130 అరౌండ్ ఉండేది సార్. ఓకే. ఇప్పుడు అవి నాకు కొంచెం తగ్గుముఖం పడ్డాయి సార్. ఓకే. మీరు ప్లస్ వాడుతున్న మందులతో పాటు ఇది వాడుతున్నారు. అవును సార్, ఆ వాటితో పాటు కంటిన్యూ చేస్తున్నాము. హార్ట్ బీట్ కూడా ఏంటంటే పల్స్ మీటర్ పెట్టి హార్ట్ బీట్ చూసినప్పుడు కూడా 100 అబౌవ్ 105 ఒక్కొక్కసారి చూపించి సార్. ఇప్పుడు ఉమ్. హార్ట్ బీట్ అనేది కూడా కొంచెం తగ్గింది, 90కి వచ్చింది. అంటే మరీ ఎక్కువ కాదు, అలా తక్కువ కాదు. హార్ట్ బీట్ మరి లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ తక్కువైంది కదా సార్. 30% ఉన్నప్పుడు అంత హార్ట్ బీట్ ఉండకూడదు అన్నారు. సో ఎంత మెడిసిన్ వాడినా దాని తర్వాత నేను ఈ VR4 ఏదైతే క్యాప్సుల్ వాడానో కొంచెం నేను డిఫరెన్షియేషన్ అనేది అబ్జర్వ్ చేశాను సార్. అది కొంచెం హార్ట్ బీట్ కూడా కొంచెం బాగుంది. ప్రస్తుతానికి అంతా బాగుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేశారు మీ మదర్ విషయంలో. సో మరి అవును ఈ సార్. ప్రోడక్ట్ ని మనం ఎవరికైనా మీరు సజెస్ట్ చేస్తారా అండి? ఎవరికైనా వాడమని చెప్తారా?
బిఫోర్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తాను సార్. నేను వాడిన తర్వాత నేను రిజల్ట్ చూశాను. అంటే ఫస్ట్ నేను భయపడ్డా, హార్ట్ పేషెంట్ కదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడ్డాను సార్ ఫస్ట్ నేను. కానీ నేను ఓకే. ప్రోడక్ట్ వాడిన తర్వాత 3 రోజులుగా రిజల్ట్స్ చూడడం వల్ల నేను చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఏదైతే నాకు వెంకటరమణ గారు షేర్ చేశారో పాంప్లెట్ ద్వారా ఒక 200 రకాల జబ్బులకి ఇది ఒక సొల్యూషన్ అని చెప్పేసి అన్నారు. సో వాటిలో దేనికైనా సరే మనం ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేయొచ్చు సార్. ఇది థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. నేను చాలా రుణపడి ఉంటాను సార్ వెంకటరమణ గారికి. ఎందుకంటే నేను సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అవ్వడం, ఆయన నాకు ప్రోడక్ట్ ఎక్కడో దూరంగా ఉన్నా సరే నాకు ప్రోడక్ట్ అందజేశారు సార్ వెంకటరమణ గారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు సార్ వెంకటరమణ గారికి. మీ ద్వారా నేను ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్ వెంకటరమణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన ప్రోడక్ట్ ని అప్పారావు గారు పరిచయం చేశారు. సో థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ సార్. థ్యాంక్ యూ సార్.